వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు, ఈ మధ్య కాలంలో అంటే గత 4 రోజుల క్రితం కర్ణాటక వేదికగా పవన్ కళ్యాణ్ గారికి అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదు ఇచ్చినటువంటి ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ నాన్నగారు హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి బాగా ఆయన పాడేవారు, భగవంతుని బాగా పూజించేవారు, హనుమాన్ భక్తుడు అని చెప్పారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు దీపారాజన్తో సిగరెట్ వెలిగించుకునేవారు అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పినటువంటి ఆ వీడియో. సో ఆ వీడియో ఈ వీడియో రెండు కంపేర్ చేసి వైఎస్ఆర్సీపీ ఆయన విపరీతంగా ట్రోల్ చేస్తుంది. సో అసలు ఏంటి అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? ఎందుకంటే అప్పుడు చెప్పిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యలు ఎందుకు స్టాండ్ మారింది? స్టాండ్ మారడం అంటే కొనిదెల వెంకట్రావు గారు సిపిఎం భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అవును, వీళ్ళు దేవుడు ఇవన్నీ నమ్మరండి. ఆ పార్టీలో పనిచేశారు కదా, అంటే పార్టీలో పనిచేయడం కదా, ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులే. ఓకే. ఆయన సంతానం కలక్కముందు ఫస్ట్లో ఒక నాస్తికుడిగా ఉండేవారండి. ఎవరు? వాళ్ళ నానమ్మ, పవన్ కళ్యాణ్ గారికి నానమ్మ కొనిదెల వెంకట్రావు గారు సిగరెట్ వెలిగించుకోవడం ఈ టైప్లోనే ఉండేదండి. ఎప్పుడు పిల్లలు పుట్టకముందు నాస్తికుడిగా ఉండేవారు. తర్వాత కాలంలో అతను నాస్తికత్వం వదిలి తర్వాత కాలంలో చిరంజీవి గారు భక్తిభావం, తర్వాత ఇంట్లో చరణ్ అని పేరు పెట్టుకోవడం, ఇవన్నీ వరుసగా వచ్చినాయండి. ఎందుకంటే ఇందులో చిరంజీవి గారు ఎదిగి దీంట్లోకి రావడం, ఆయన హనుమాన్ భక్తుడు అవడం, ఆయన నమ్మకాన్ని, కొడుకు యొక్క నమ్మకాన్ని అతను గౌరవించి ఆ నాస్తికత్వాన్ని వదిలి తర్వాత రామభక్తుడిగా మారి తర్వాత కాలంలో ఒక మంచి భక్తి తత్వంతో ఉన్నారు అని చెప్పి చిరంజీవి గారు కూడా గతంలో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మా నాన్న అంతటి నాస్తికత్వం నుంచి మళ్ళీ ఒక భక్తుడిగా మారి ఇట్లా మాలో కలిసి మా పిల్లలకి కూడా దేవుడి పేర్లు సూచించే విధంగా ఆయన చేశారు అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. అవును. అదే విషయం నాగబాబు గారు కూడా మా నాన్న ఇలా ఉండేవారు, అందరూ ఆయనకు భయపడిపోయేవారు, దేవుడు లేడనివారు, అటువంటి నాస్తికత్వంలో ఉన్నటువంటి ఆయన క్రమక్రమంగా భక్తి భావజాలంతో వచ్చి దేవుడిని నమ్ముతున్నారు. ఈవెన్ నాగబాబు గారు కూడా ఒక నాస్తికుడే అండి, తెలుసండి ఆ విషయం మీకు. కానీ హిందూ మనోభావాల్ని ఎవరైనా దెబ్బతీశారనుకోండి ఆయన వ్యతిరేకిస్తారు. ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరచరు. అన్ని మతాల విశ్వాసాలని నమ్ముతారు నాగబాబు గారు. అలాగని దేవుడు అనేది కాదు, ఆయన మన యొక్క తలరాతి ఎప్పుడో రాసి ఉంటాడు భగవంతుడు, దాన్ని నమ్ముతారు. నేను ఆయనతోటి ఉన్నాను కాబట్టి తెలుసు. ఆయన నాస్తికత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి భక్తి విశ్వాసాన్ని కూడా విశ్వసిస్తారు. ఏంటి సార్ మీరు ఈ రోజుల్లో మీరు ఇట్లా దేవుడిని నమ్మకపోవడం ఏంటంటే, మా నాన్న అలా ఉండేవారు, తర్వాత ఆయన భక్తి తత్వం మారింది అంటే నాగబాబు గారు వాళ్ళ నాన్నగారు అంటే పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు కొనిదెల వెంకట్రావు గారు ముందు నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత భక్తుడిగా మారాడు అంటారు. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు కొన్ని రోజులు నేను దేవాలయాలకు కట్ట వెళ్ళలే, అంటే నాకు ఆ పెయిన్ అలా అనిపించింది. అవునులే. తర్వాత ఒక 6-7 సంవత్సరాలు నేను ఒక 3-4 సంవత్సరాలు దేవుడి గుడికి వెళ్ళకపోవటం, ప్రతి సోమవారాలు నిష్టగా చేసేవాడిని మా నాన్నగారు ఉన్నంతకాలం. ఆయన చనిపోయిన తర్వాత అరే ఇలా జరిగిందని కొంచెం బాధతోటో ఏదో ఒక సంఘటనతోటో నేను కొన్ని రోజులు మానేశాను. అంటే దేవుడిని విమర్శించలేదు, కానీ భక్తే కానీ నేను దేవాలయాలకు వెళ్ళటం గట్ట మానేశాను. మళ్ళీ ఇప్పుడు భక్తి పెరిగింది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, ఇలా ఉన్నది. అలాగే వెంకట్రావు గారు కూడా ఫస్ట్లో పిల్లలు పుట్టకముందు కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ నాస్తికుడిగా ఉన్న అతను ఆ పిల్లల యొక్క కుటుంబ పరిస్థితులు తర్వాత భగవంతుడు అనేవాడిని నమ్మారు. మీరు మంజునాథ్ సినిమా కూడా చూసి ఉంటారు. అవును. ఎవరైనా అంటే ఆ నాస్తికుడే పరమభక్తుడుగా మారినటువంటి ఆ సన్నివేశం శ్రీమంజునాథ సినిమాలో జరిగిందండి. అది కాన్సెప్ట్. అది శ్రీనాథుడి యొక్క అనేక రచనలు ఉన్నాయండి. శ్రీనాథుడి యొక్క రచనల ఆధారంగా శ్రీమంజునాథ సినిమా తీశారు. అది గుణనిధి అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు, అతను దేవుడిని నమ్మేవాడు కాదు. దీపారాధన కార్తీక మాసంలో తన ఆకలిని తీర్చుకోవడం కోసం దీపారాధన చేశాడని చెప్పి శ్రీనాథుడు రచించినటువంటి గుణనిధి అనే పాఠ్య పుస్తకాల్లో కూడా చాలా ఉంటాయి. సివిల్ సర్వెంట్స్కి తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. అట్లాగా మనం ఏదైనా కానివ్వండి, ఎవరైనా నాస్తికుడిలాగే ఉండాలని ఏం లేదు కదా. నాస్తికుడు భక్తుడు అవ్వచ్చు, బాగా భక్తిగా కొలిచిన వాళ్ళు నాస్తికుడు అవ్వచ్చు. ఈ రోజున హిందువులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా అయిపోతున్నారు, హిందువులు నాస్తికులుగా కూడా మారిపోతున్నారు.
ఒకప్పుడు భారతదేశంలో క్రిస్టియానిటీ లేదు, మరి ఇంతమంది హిందువులు ఎందుకు మారిపోయారు? అవును. అలా ఎవరి విశ్వాసాలు వారివండి. ఆ రోజున అలా ఉండేవారు వాళ్ళ నాన్నగారు, అది చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కాలంలో ఆయన భక్తుడిగా మారారు. పవన్ కళ్యాణ్ గారు ఊహ తెలిసి ఎదిగిన తర్వాత అది చెప్పారు. సో దీన్ని అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. కొనిదెల వెంకట్రావు గారు నాస్తికుడి నుంచి పరమభక్తుడిగా మారినటువంటి ఆ తరుణం, నాస్తికుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సన్నివేశం గురించి చెప్పారు. ఆ తర్వాత ఆయన భక్తుడిగా మారిన తర్వాత ఆయన భగవంతుని ఏ విధంగా పూజించేవారు అనేది ఒక సన్నివేశం చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు మాత్రం ఆ రోజు ఇలా చెప్పారు, ఈ రోజు ఇలా చెప్పారు అని చెప్పేసి రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాన్ని వాస్తవంగానే చెప్పారు కదండి. అవును. ఇప్పుడు తన తండ్రి అలా చేస్తే ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన తండ్రి ఇలా ఉండేవారు గతంలో, తర్వాత ఇలా మారారు అని చెప్పారు. దాంట్లో తప్పేంటండి? ఎవరైనా దేవుణ్ణి విశ్వసించకపోవడం అనేది, ఆరతిలో కూడా సిగరెట్ వెలిగించుకోవడం అనేది చేసేవారు ఆయన. తర్వాత ఆయన రామ్ భక్తుడిగా మారారు. ఈవెన్ రామ్ చరణ్ గారికి కూడా పేరు కూడా ఆయనే పెట్టారండి. మీకు ఆ విషయం తెలుసా? ఓకే. రామ్ చరణ్ అనే పేరు ఆయనే పెట్టారు. ఎప్పుడైతే చిరంజీవి గారికి పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఈయన మారారండి. పెళ్లి వయసు వచ్చేదాకా నాస్తికుడిగానే ఉండేవారు. చిరంజీవి గారు బయటికి వెళ్తే భయం, ఎలాగో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతగా ఉండేది. అంటే పోలీస్ ఆఫీసర్ కదా, బాగా స్ట్రిక్ట్ అండి వెంకట్రావు గారు. ఆయన స్ట్రిక్ట్ ఎలా ఉన్నా కానీ చిరంజీవి గారు బయటికి వెళ్ళాలంటే భయం. అంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా, అంత పెద్ద తండ్రి చాటు బిడ్డలుగానే వాళ్ళు, తండ్రి చాటు బిడ్డలుగానే పెరిగారు వాళ్ళు. ధన్యవాదాలు అయ్యప్ప గారు.